కానీ మీరు చేసింది ఏంది నాయన? ఇప్పుడు మొత్తం ప్రజల బతుకులు బంగాళాఖాతం లేచింది, ప్రజల జీవితాలను బంగాళాఖాతం లేచింది. మీరు పెట్టిన భూభారతి భూమేతగా మారిపోయింది. భూభారతి సాక్షిగా ఈ అక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇదొక ధర్మకర్తగా ప్రజల ఆస్తులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కబ్జాదారు పాత్ర పోషిస్తూ ఉంది. ఎట్లా న్యాయం జరుగుతుంది? 22 ఏళ్ళ పెట్టుడు నేను ఇందాక చెప్పిన చూడు, కలెక్టరేట్ పోతే బర్రెపాలు ఉత్తగిస్తా అదే సొప్పయ్యాలన్నట్టు ఈ ఏజెంట్లు తిరుగుతుంది. ఇప్పుడు ఈ కాలనీలు 22 ఏళ్ళ పెట్టుడు, పెద్ద పెద్దోళ్ళ భూములు రాత్రికి రాత్రి 22 ఏళ్ళ పెట్టుడు, ముఖ్యమంత్రి గారి రెవెన్యూ మంత్రి గారి ఏజెంట్లు 30% దేవో హమ్ క్లియర్ కర్తే. ఎన్ని రోజులు తిరుగుతావు కోర్టు చుట్టూ, ఎన్ని రోజులు తిప్పలు పడతావు ఆఫీసుల చుట్టూ, సపరేట్గా 30% ఇయర్ అదే అయిపోతుంది. ఇట్లా ఏజెంట్లు తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను రేవంత్ రెడ్డి పొంగులేటి మాకు బేరాలు తెలుసు, మాకు రియల్ ఎస్టేట్ తెలుసు, మేము రియల్ ఎస్టేట్లో మా అంత తీస్మార్కాన్లు లేరు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ మాకు పోరాటాలు తెలుసు, మీ మెడలు ఎట్లా వంచాలో మాకు తెలుసు. ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది. కేసీఆర్ గారు మాకు పోరాటాలు నేర్పిండు. మాకు ఉద్యమాలు పోరాటాలు ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పనిచేయడం మాకు తెలుసు. మీకు బేరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలిస్తే పోరాటాలు మాకు నేర్పిండు మా కేసీఆర్. ఈ ప్రజల కోసం అసెంబ్లీలో పోరాటం, బయట పోరాటం. ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ చలో అసెంబ్లీకి వస్తాం మేమందరం 1,00,000 మంది అంటున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖులోగా ఏ భూములైతే నిషేధిత జాబితాలో పెట్టారో బేషరతుగా వాటిని తొలగించకపోతే లక్షలాది మంది నిషేధిత భూముల జాబితాలో ఉన్న రైతులతో ప్రజలతో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమని హెచ్చరిస్తా ఉన్నా. బీ కేర్ఫుల్. వెంటనే తీయండి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి. ఎట్లా అసెంబ్లీ జరుగుతుందో లోపల కొట్లాడటం, బయట బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు ఈ ప్రజల పక్షాన బయట కూడా పోరాటం బిడ్డ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకటే చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అంపారేస్తుంది, పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది, పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటాడు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్న ఈ హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు గుడి కట్టాలి, బడి కట్టాలంటే
ఉన్న జాగలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? బొందలగడ్డకు కూడా జాగలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు భూముల అమ్మకం, మరొక వైపు ఏం చేస్తున్నాడు? అసైన్డ్ భూములు. నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మేము రాగానే పట్టాలు ఇస్తాం, మీకు భూమిని అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నాడు. ఏమైంది రేవంత్ రెడ్డి? 34 నెలలైంది నువ్వు వచ్చి, దగ్గర దగ్గర 3 ఏళ్లకు వచ్చింది. నువ్వు పట్టా ఒక్కలకు కూడా ఇయ్యలే. ఇవాళ 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు లాక్కొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. టీజీఐసి ద్వారా ఎక్వైర్ చేస్తున్నారు. అడ్డికి పావుషేరుకు పాపం ఆ దళితుల దగ్గర భూములు లాక్కొని ఇవాళ కమిషన్ల పేరిట పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకొని బడా బడా పారిశ్రామికవేత్తలకు ఇవాళ భూములు కట్టబెడతా ఉన్నారు. 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కున్నాడు. గవర్నమెంట్ భూములేమో అమ్మకానికి పెడితివి, ఎస్సీ, ఎస్టీల భూములు గుంజుకొని కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలకు కట్టబెడితివి. ఇక పట్టా భూములు. ప్రజలు ఈ కుత్బుల్లాపూర్లో ఉండే వాళ్ళంతా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, పేద మధ్యతరగతి ప్రజలు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేసి చిట్టీలు వేసుకొని రూపాయి జమ చేసుకొని ప్లాట్ కొనుక్కుంటారు. 60 గజాలో, 70 గజాలో, 100 గజాల్లో చిన్న ఇల్లు కట్టుకుంటారు. ఇలా రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలు పెడితే ఇది తుగ్లక్ ప్రభుత్వం కాదా? అసలు ఎట్లా పెడతావు? నీకెవడో హక్కు ఇచ్చిండు? ఇప్పుడు రక్షకుడే భక్షకుడైన వేళ అంటారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే కంచె చేను మేసిన విధంగా ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ ఆస్తులను లాక్కొని రాత్రికి రాత్రి ప్రజలను ఇలా ఆగం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీ బాధ్యత ఏంటి? ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించాలి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఏంది 22A? ఇవాళ పొద్దున్నే నాకు ఖమ్మం జిల్లాకేలో ఒక రైతు ఫోన్ చేసినాడు. ఒకటే ఫోన్ కొడుతుండే, నేనేమో పబ్లిక్లో ఉన్నా, ఫోన్ ఎత్తితే ఆ రైతు చెప్తున్నాడు, ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం, ఈ 22A ఒక హైదరాబాద్లో లేదు, మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమిని 22Aలో పెట్టింది. రైతు లాగం, ఇండ్లు కట్టుకున్నో లాగం, ప్లాట్లు కొనుక్కున్నో లాగం, బిడ్డ పెళ్లికి లగ్గాని కోసం అల్లుడికి ఇస్తామని ఒక ప్లాట్ కొంటే అది కూడా 22Aలో పెట్టిండు. అంత ఆగమే ఉన్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం నుంచి ఒక పొద్దున్నే ఒక రైతు ఫోన్ చేసిండు, అన్నా మా ఊర్లో 361 మంది రైతుల భూములన్నీ 22Aలో పెట్టి